ఏం చేస్తున్నావు మేడం? ఏం చేస్తున్నాను? రాత్రి పడుకున్నప్పుడు 1 గంట అయిపోయింది తెలుసా? ఆ పుడ్డింగ్లు అనుకుంటా వచ్చిన వ్యాపారం అంతా చేశాను కదా, మొత్తానికి లేచినప్పుడు లేట్ అయింది. ఇవన్నీ సర్దాలు, ఇప్పుడు క్లీనింగ్ అయినాయి కానీ సర్దాలు సర్దేసి. నీకైంది లేటు, నేను పొద్దునే లేసి ఏం చేశాను చూడు. స్టవ్ క్లీన్ చేసేవులే. ఏమనుకున్నావు మరి? స్టవ్ క్లీన్ చేసాం, ఇంకే ఐలాండ్ రోడ్ క్లీన్ చేయాలి, సామాన్ సర్దనం అయింది. ఈలోపు మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ని, మీకు చాలా చాలా వీడియోలు పెడతా ఉంటాను, ప్లీజ్ అండి. ఇవాళ మనం స్టెయిర్ కేస్ అయ్యి డెకరేషన్, టేబుల్ వెనకాల డెకరేషన్ అవన్నీ చేస్తాం కదా, అవన్నీ చేసి క్రిస్మస్ డే అంతా ఫ్రెండ్స్ ఎవరు వస్తున్నారో ఏంటి, ఎలా ఎంజాయ్ చేస్తాం, గేమ్స్ అదంతా పెడదామే. ఏంట్రా బాక్స్లు ఓపెనింగ్ అనగానే టింగ్ 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 వచ్చి కూర్చుంటారు రబ్బలాగా. ఏమేమి ఆర్డర్ చేశారే? అసలు ఏం చేస్తున్నారు మీరు అమెజాన్ లో? అమెజాన్ మాకు దేవుడు తెలుసా అసలు. ఎన్టీఆర్ గార్డెన్స్ లో బెంచి స్వాహ, గాంధీ వీధిలో పోస్ట్ బాక్స్ స్వాహ, రైల్వే స్టేషన్ లో టీవీ స్వాహ. దేవుడు వరాలు ఎత్తాడు అంటే అమెజాన్ చూసి అనుకుంటా. ఇలా ఏమన్నా ఉన్నాయా అనగానే టక్కరిచ్చేస్తాడు. అది ఫ్రీగా ఇవ్వట్లా, డబ్బులు దొబ్బుతున్నాడు. ఏ డబ్బులు ఉంటే మాత్రం ఐటమ్ వస్తుందా టైంకి చెప్పి. ఇది ఎప్పుడు ఆర్డర్ పెట్టాను తెలుసా? ఓవర్ నైట్ ఆర్డర్ పెట్టాను నేను. ఎదుగుతా క్యాండిల్స్ పెడదామని డైనింగ్ టేబుల్ మీద అనుకున్నాను. క్యాండిల్ పెడుతుంటేనే క్యాండిల్ ఎదుగుతుంటే ఇంకోటి ఏదో దొరికింది. అయినా 1 డేలో రావలేదు అనుకున్నాను, వచ్చేది 1 డేలోనే. నీకు అర్థమవుతుందా కాన్సెప్ట్? మామూలుగా ఈ ఆప్షన్ 1 డే ఆప్షన్ లేకపోతే నువ్వు పెట్టను, ఇంత పెట్టి కొని అసలు ఇదేమి ఉండేది కాదు. కొనిపించాడు. మరి అదే మరి మా చిన్నోడన్నా ఓ ఇసుకెళ్తుందని, ఒరే వెళ్ళి 1 నుంచి 100 వరకు రాయిరా అంటే శుభ్రంగా కూర్చుని రాయిని తీసారా 1 నుంచి 100. కానీ మా చిన్నోడికి ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే మధ్యలో రాసేటప్పుడు ఏదన్నా ఒక్క నెంబర్ తేడా రాసినా సరే ఐ థింక్ 6 పేజీలు నలిపోయిందండి. పరపర మిస్టేక్ వచ్చిందండి, రాయనంటే రాయనంది. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఇవేమో క్యాండిల్స్ అండి, అంటే మనకి క్రిస్మస్ థీమ్ లాగా రెడ్ అండ్ గోల్డ్ కలర్ ఆర్డర్ పెట్టాను, గ్రీన్ కలర్ దొరకలేదులే. ఈ ఎల్ఈడి క్యాండిల్స్ అండి ఇలాగా. ఈ ఒక 4 రకాలు ఉన్నాయిలేండి, 4 ఆర్డర్ పెట్టాను ఇలాగా. తర్వాత టేబుల్ మీద ఈ డెకరేషన్ చేసి మీకు టేబుల్ డెకరేషన్ ఎలా వచ్చింది చూపిస్తాను. టేబుల్ మీదకనే తీసుకున్నాను, కానీ అప్పుడు 3 కొద్ది టేబుల్ దగ్గర పెడతానా, కటకటాల దగ్గర పెడతానా, కిటికీలో పెడతారా నాకు తెలీదు. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో. ముందు మా ఆయన బ్యాటరీలు తేవాలి, దానికల్లా రిమోట్ ఇచ్చాడండి. నాకు తెలిసి మల్టిపుల్ కలర్లు కూడా ఉంటాయి అనుకుంటున్నాను, బట్ బ్యాటరీలు ఇచ్చిన తర్వాత సాయంత్రం చూపెడతాను అయ్యి, జాగ్రత్తగా పక్కనట్టుండ్రు. కవర్ అన్ని పక్కన పెట్టండి, ఏమైనా పని చేయకపోతే మళ్ళీ ఇవ్వాలి రోయ్. అది పని చేయలేదు అనుకో. అంటే ఒక ఐటమ్ ఆర్డర్ పెట్టినప్పుడు ఇది మోస్ట్ రిటర్నబుల్ ఆఫర్, జాగ్రత్తగా చూసి కొనుక్కోండి అన్నాడు. కానీ నాకు ఓవర్ నైట్ వస్తుందని అది ఆర్డర్ పెట్టాను, ఏమైనా తేడా వస్తుంది, వెరీ కేర్ఫుల్. ఓకే, నెక్స్ట్ ఈ బుడ్డిదేమోని ఆ టేబుల్ వెనకాల డెకరేషన్కి బ్యానర్ తెప్పించాము. ఎన్ని బాక్సులు ఎన్ని ఆర్డర్ పెట్టావు, నువ్వే మర్చిపోయావా? 3 గార్లాండ్లు, ఈ 3 గార్లాండ్. ఇదేమో అది రెడ్ లైట్లు కదా, ఇది వైట్ లైట్లు అయి ఉంటాయి. ఒకసారి ఓపెన్ చేస్తాను. ఎలా పడతా తీమాక మళ్ళీ రిటర్న్ ఆప్షన్ పెట్టుకోవాలి. ఓపెన్ చేస్తంటే పని చేయమేమో అంటావేంటి నువ్వు. ఇదేమో ఎలా వస్తుందండి, గోల్డ్ కలర్, అంటే వైట్ కలర్ గ్రీన్ పెడదాం అనుకున్నాను. ఓవర్ నైట్ రావట్లేదు, ఓవర్ నైట్ రాకపోతే మనకు పని చేయవు కదా అని చెప్పి. ఇది గార్లాండ్, అదే స్టెయిర్ కేస్కి ఎలా తీసేదాను కదా, స్టెయిర్ కేస్కి పెడదామని చెప్పి. ఇది రెడ్ది ఇల్లుని బాల్ అలా పెట్టాలనుకుంటా, ఎలాగెలా. ఓకే, ఇది ఎలా పెట్టాలో ఏంటో పైకి వెళ్ళి మెట్ల దగ్గరికి వెళ్ళాక చూద్దాము. ఇండియా మూవీలో ఎద్దులు ఆవులు నడుచుతాడు గంటలు మోగుతాయి కదండి, ఇలాంటి 3 ఆర్డర్ పెట్టాము అంతే. ఇంకేం ఆర్డర్ పెట్టామో మనం ఈ 3 కదా పెట్టింది. దొరికేసి నీకు బ్యాటరీలు వచ్చా చేసుకెళ్ళిపోయారు, నా పని నేను చేయాలి. చెయ్యాలి మరి, అందరూ పాలు పంచుకోవాలి. దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. ఏంటది? పాలు పంచుకోవాలి. పాలు పంచుకోవాలా? పాలు పెతుక్కోవాలంటుంది. ఎందుకు రావు ఇలాంటి ఐడియాలు? అది ఎలా వస్తుందా, టేబుల్ పెడదాంలే. సరే నాడు అక్కడికి మన స్టెయిర్ కేస్ డెకరేషన్కి వెళ్ళిపోదాం. స్టార్ట్ చేసాం, పెట్టుకో. ఇక్కడే కట్టేద్దామా, విడిగా ఎక్కడైనా పెడదాం, ఇది సెపరేట్గా మధ్యలో దీనికి పెట్టేస్తే బాగుంటుంది. గట్టి కట్టమ్మా, ఎలా అయితే
అంటే నాకు కొంచెం కుదరట్లేదు ఇది వేలు. డన్ డన్ డన్. నేనే ఫస్ట్. ఏంటి పోటీ ఉంది అప్పుడు ఇక్కడ? నీకు చెప్పకుండా పొడి గుడ్. చూసావా వైర్లు తెచ్చాను ఒకసారి. ఇప్పుడు గుచ్చిపోతే ఒకసారి తీసి దేనికో కానీ వచ్చినాయి అయ్యి. నాకు బాగా ముందు చూపు ఎక్కువ, అందుకే తీసి దాసిన. పని చేస్తాను కానీ నువ్వు ఇస్తున్నావు అంటే డౌట్ వస్తుంది. నాకు అర్థం కాలేదు సార్. ఇగో డాడీకి ఇచ్చి. ఇంకా కావాలా? వచ్చింది అక్కడ. ఇదే అది పైకి లాగలా ఆగుతుందా? ఆ పుల్ల జాగ్రత్త మరి. అక్కడ పిల్లలు ఎక్కుతారు కదా పైకి. నేను బయట పక్క పెట్టాను. గుచ్చు. ఓకే. కాదు, ఎర్ర బాల్స్ ఉండాలి కదా. ఎక్కడ నేను చెప్పా ఇందాక ప్యాకెట్ లో సరిగా పెట్టండి. ఎక్కడ ఏం చెప్పి పోయి నీ వెనకాల. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఓ చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ. నువ్వు కావాలని చేస్తున్నావు కదా. లేట్ అయిపోతుంది మరే. ఇదిగో రెండు పెడదామా ఒకే చోట? అన్ని ఒక చోట పెడితే బాగుంటుంది, తొందరగా అయిపోద్దిగా. మొత్తానికి పెట్టాము. హ్యాట్ ఎవరు చూడండి, మా ఊళ్ళో అక్కడ వదిలేశారు. సీరియస్గా ఇలా పెట్టుకుంటూ వచ్చాము. అయిపోయింది సార్. అంత లేదులే, ఏదో 4 పుల్లలు పెట్టావు అంతే. నువ్వు చెప్పు నెక్స్ట్ ఏంటి చెప్పండి. నెక్స్ట్ బ్యానర్. రోజు సంక్రాంతి బ్యానర్ పెడతా. లైఫ్ లాంగ్ నన్ను బ్యానర్లో పెట్టించేట్టుండవు. హలో సార్. బాబు లేగమ్మా అన్నట్టు ఏం చేస్తున్నావు అక్కడ నువ్వు? బాడీ స్ట్రెచ్ చేస్తా. అదే అటు ఇటు ఎక్సర్సైజ్ చేస్తాం. ఎక్క ఎంత హైట్ చాలా అంతే సరిపోద్ది. పట్టుకైతే అయిపోయింది. పెట్టేవా? ఓహో శాంటా గారండి, మీకు మంచిగానే అంత చేస్తున్నాం కదండి. ఇది ఉంది కదండి బ్యాగ్ నిండానే అడగనా? ఈ బ్యాగ్ నిండా ఉంది కదండి. ఈ బ్యాగ్ నిండా ఇంత బంగారం వేసేసుకోండి. గోల్డ్ ప్రజెంట్స్ అవి పట్టుకుని వచ్చండి. ఇందులోని మిగతా అన్నిట్లో క్యాష్ మనీ పెట్టేయండి. బోల్నంత మనీ అవన్నీ పట్టుకుని ఇంటికి వచ్చేసి పైన చిమ్నీ ఉంటుంది కదండి, అందులోంచి ఆడేయండి కిందకి. మీరు కిందకి కూడా రావక్కర్లేదు. చెంపడకుండా అందులో ఆడేయారు అనుకోండి. నేను ఇలా క్యాచ్ పెట్టేస్తానండి రాత్రి. వచ్చేసింది. ఫస్ట్ నాకు ఒకటి చెప్పు, శాంతా మన ఇంటికి వస్తే నీ లిస్ట్ ఏంటి చెప్పు, ఏమేమి కావాలంటావు ఇప్పుడు? ఏమన్నా అడిగితే పెద్ద లిస్టే? నా దగ్గర పెద్ద లిస్ట్ ఏమీ లేదండి బాబు. నేను దాచుకోవద్దని కాదు తెలుసా. జస్ట్ శాంటా గారు కానీ వచ్చి ఏంటి కీర్తి నీకు ఏం కావాలని అడిగారు అనుకో, నేను ఎప్పుడు ఏది కావాలో అది అవ్వాలండి అనుకుంటాను అంతే. అదొక్కటే ఒకటే కదా. జస్ట్ ఆ కోరిక కీర్తి సరే అన్నారు అనుకో, అంతే. పొద్దున్న లేసి 10 million హౌస్ అనొచ్చు. షేర్ పెట్టారనుకో, అమెజాన్ షేర్ కానీ బిట్ కాయిన్ కానీ ఇంకా నా ఇష్టం వచ్చినట్టే కదా అంతానే. టగటగా పెరిగిపోద్ది. ఇప్పుడు రూపాయి పెట్టారనుకో 100 అయిపోవాలనుకుంటే అయిపోద్ది. ఎంత కావాలంటే ఏది కావాలో అది వచ్చేద్ది. అందుకని నేను మిమ్మల్ని ఇసుకించనండి బాబు. వచ్చినప్పుడు అంతే ఒకే ఒక కోరిక. ఏం కోరిక కావాలనుకుంటే నాకు ఏది కోరిక కూడా అది అయిపోవాలి. దీనికి విసులు ఒకటే సరిపోదు. స్లో మోషన్, గాల్లో కోటెరటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి అంతే. థమ్స్ అప్. తిప్పి చాక్లెట్ ఫౌంటైన్ అన్నాం కదండి. ఇంకో ఇవి 5 అనమాట. ఈ బ్రాండ్ వాడతాం మేము. లాస్ట్ టైం చేసినప్పుడు కూడా రియల్ చాక్లెట్ 12 తీసుకుంటే మనం కరెక్ట్గానే చిన్న తీసుకున్నాం మేము. ఫౌంటైన్ మీకు చూపెడతాంలే. కరెక్ట్గా ఇంకొకసారి పెట్టావా? 30 seconds కరెక్ట్గా ఇవి లేకుండా అయిపోయినాయి. అక్కడ టిష్యూ పేపర్లు కూడా పెట్టాలేమో. ఇదేంటి అలా వెళ్ళిపోతున్నాడు? రిక్కిడి తిరిగి అలా వెళ్ళిపోయాడు. మా చిన్నోడు క్లీనింగ్లు. వి గోన్ డూ నా కార్పెట్. సో మా ఆయన క్లీనింగ్లు. ఓకే,
మా పెద్దోడు ఈటింగ్ again. సో క్లీనింగ్ దగ్గరికి వచ్చామండి. ఇంకా రెడీ అవుదామని వెళ్తున్నాము. మొత్తం క్లీనింగ్ అవుతుంది. టేబుల్ కూడా అంతా క్లీన్ చేయడం అయిపోయిందిలే. సో యా ఇంకెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి బాబా నాకొద్దు నో అయ్య బాబా అస్సలు నాకొద్దమ్మా చాక్లెట్ బ్రో. నో బ్రో లేక ఇంకా అస్సలు నో. ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి వచ్చారండి. మొత్తం ఇల్లు క్లీనింగ్ అయింది. ఇంకా తర్వాత నైట్ మీకు చూపించాను కదా, నైట్ మ్యారినేట్ చేసి పెట్టాను స్టార్టింగ్లో సాంప్రదాయంగా అని చెప్పి. సో మ్యారినేటెడ్ చేసిన చికెన్ అనమాట. చికెన్ డైరెక్ట్గా ఇందులో వేసేసుకుని మనకు బ్రెడ్ల మీద పెట్టేసుకోవాలి. చీజు సాసు మయోనీస్ మొత్తం తయారు చేసి అది కూడా చూపెడతాను. అది చాలా ఈజీగా మనకి పిల్లలు కూడా చేసి పెట్టొచ్చండి. ఒకసారి మీకు అది కూడా చూపెడతాను. ఇప్పుడు దాకా ఇంట్లంతా సర్ది మొత్తం క్లీన్ చేసి ఇప్పుడు అయిందండి ఫ్రెష్ అవడం. సో ఇందులో ఏంటంటే డ్రెస్ రెడీ అయిన తర్వాత ఇవాళ కొంచెం ఇలా పెడదాం అనుకుంటున్నాను బోలాగా. ఏ కలర్ పడితే బాగుంటుంది అని చెప్తున్నాను. నేను బ్లాక్ వేసాను. నువ్వు బ్లాక్ వేసావా? I think the red one looks nice, but then the white one has a pattern. Yeah, kada. But then the white's a little off color, like way off. పెట్టేస్తాను అయితే. Okay. No, actually the red one's better. This one? Yeah. That's why I'm gonna take this. You're so mean. కాబట్టి నేను ఇది తీసుకుంటాను. అప్పుడు బయట పెట్టారు. సో ఈ బౌస్ ఎవరికైనా కావాలో చెప్పండి. అంటే నేను చాలా కలర్లు వచ్చినాయి, ఇలాగా బాగున్నాయండి. అంటే ప్యాటర్న్ డిజైన్లు వచ్చినాయి. నాకు ఈ వైట్ ఒకటే ఉంచేసి ఈ ప్యాటర్న్ లో మా చిన్నోడు పెద్దోడు ఇద్దరు తీసేసుకున్నారు. నాకు ఇది ఒకటే మిగిలింది. కానీ ఎలా ఉంటుందో లేదని చెప్పి ఫస్ట్ ఇది పెట్టి చూస్తాను వైట్. I think the white one looks nice. సో అది మొత్తానికి రెడీ అవ్వడం అయిపోయిందండి. ఇంకా రాలేదు ఫ్రెండ్స్ అయ్యి. మొత్తానికి నేను వైట్ కలరే పెట్టుకున్నాను. మా అమ్మాయి మెరూన్, అందుకని ప్యాటర్న్ బాగా నచ్చింది నాకు. సో అందుకని వైటే పెట్టినాను. సో ఇది ఇవాళ రెడీ అయిపోయినా. హాయ్ ఓకే బాయ్ ఎంజాయ్. అంటే గ్రేప్ని మధ్యలో కట్ చేసి అంటే వస్తారో తెలియదు. మళ్ళీ అందరు కంగారు పడకండి. స్టిక్ కావాలా? అంతేనా? వస్తుందేమో. అదిగో అంతే కొంచెం. అది రాలేదు కాదు, అది కాదు, గ్రేప్ షేప్ సరిగా లేదు అందుకని రాలేదు. చూసాను చాలా ఈజీ. మధ్యలో కట్ చేసుకుని ఇలా తిప్పితే ఫస్ట్ టైం ఇలాంటి ఐటెంలు అన్నీ తేడం తెలుసా. ఇలాంటి ఐటెంలు ఉంటాయండి. ఆరిగానో కానీ ఈ రెడ్ పెప్పర్లు కానీ గార్లిక్ ఇవన్నీ ఫస్ట్ టైం అనమాట. చూడడము చేయడము తినడం కూడా. ఎప్పుడు చూసినా మంచిగా బిర్యానీ వేసి స్టార్టర్లు వేస్తే అయిపోయింది అనుకునే వాళ్ళు. ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాము. సూపర్. హ్యాపీ క్రిస్మస్. అంత అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాము. అదంతా అవుతుంది కదండి. ఇందాక మనం అదే ఇందులో పేస్ట్ అంతా వేసుకున్నాం కదా. ఏమేమి వేసామో నాకు అంత గుర్తులేదండి. ఏంటి కీర్తి? క్రీమ్ చీజ్, రెడ్ పెప్పర్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, మయోనీస్, కొంచెం గార్లిక్ పౌడర్, సాల్ట్ అన్నీ వేసి మిక్స్ చేసాం అనమాట. అంటే మైకి వినపడదని పాప మా వాళ్ళకి. ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ లాగా. ఓకే డన్నా.
ఏముందాలి ఇంటికి వెళ్తే శాండ్విచ్ పెట్టారు, అంతకు మించి ఏమీ లేదు కదా అనుకుంటారు. శాండ్విచ్ పెట్టారు కదండి బాబు, శాండ్విచ్ చేయాలంటే చాలా కష్టమైంది. స్లైడర్స్ అంటారు కదా, చూసారా నిన్న మ్యారినేషన్ చేసుకుని చికెన్ వండుకుని మళ్ళీ అవన్నీ కలుపుకొని పెట్టి దాన్ని చూసారా మూట కట్టి ఓవెన్లో పెట్టి అమ్మ. రిమోట్ ఉంది బట్ ఇందాక డెకరేషన్ చెప్పాను కదండి, పొద్దున్న ఓపెన్ చేసాం కదా, సో ఇలా వచ్చింది. ఈ క్యాండిల్ ఏంటంటే వైట్ ఒక ఫ్లేవర్ వస్తుంది అనమాట. రియల్ క్యాండిల్ స్మెల్ బాగుంటది. ఇది ఒకసారి వెలిగించి ఇది కూడా పెట్టామనుకో ఇల్లంతా మంచిగా స్మెల్ వస్తుంది. ఇది బాగుంటది. ఎవరికైనా కావాలంటే మాత్రం వైట్ బర్న్ మనకి బాత్ అండ్ బాడీలో దొరుకుతాయి కదా, యూకలిప్టస్, చాలా బాగుంటది. ఇది మీరు కూడా ట్రై చేయండి కావాలంటే. అదండి టేబుల్ మొత్తం డెకరేషన్ చూస్తున్నారు కదా, డెకరేషన్కి ఒక గంట పట్టింది మాకు చేయడం ఎలాగున్నానే. ఇవన్నీ డిజర్ట్ ఐటమ్స్ పెట్టి అలా మొత్తం ఫ్రై ఐటమ్స్ పెట్టాము. మీరు లుక్ వేసేయండి మొత్తం అంతా ఎలా ఉందో. చాక్లెట్ ఫౌంటైన్, దానికి ప్లేట్ పెట్టామండి పక్కన. ఇదంతా స్ట్రాబెర్రీలు మ్యాష్ మెలోస్ అంటే దీనికోసం, దీన్ని పుల్లబెట్టి చాక్లెట్ అనుకుని తినడానికి. ఇంక ఇది నెక్స్ట్ మా స్టేషన్ చూసారా, ఇందులో చాలా రకాలు ఉన్నాయి. అంటే మ్యాంగోది ఒకటి, మ్యాంగో మూసి, తర్వాత ఓరియో ఒకటి, తర్వాత బిస్కెట్స్ చేసాం కదా, రాత్రి అంతా చేసాం కదా, అన్న చేసినంత మొత్తం స్టేషనరీ పుడింగ్లు అండి. ఇది డిజర్ట్స్ కానీ నో అంటే మనకు స్టవ్ అది వెలిగించక్కర్ లేకుండా జస్ట్ బేకింగ్తో చేసేసాము. ఓకే, ఇది నెక్స్ట్ కుకీస్ అండి, పిల్లల కోసం అంటే క్రిస్మస్ కాబట్టి మంచిగా కుకీస్ పెట్టాము. నెక్స్ట్ క్రిస్మస్ కేక్, ఇది కూడా ఇంట్లోనే చేసామన్నమాట. సో ఫ్రెండ్ చేసుకొచ్చింది కదా, అచ్చం బయట చేసినట్టు ఉంది కదా, మంచిగా ఇంట్లోనే హోమ్ మేడ్ కేక్ అండి. అవి స్వీట్స్ అంతే, అంతవరకు డిజర్ట్స్ అండి. చాక్లెట్ ఫౌంటైన్లు ఇవి అన్ని స్వీట్లు పెట్టాము. ఇంకా తర్వాత స్టార్టర్ వచ్చేదేమో చికెన్ 777 అని చెప్పి ఇది ఒక స్టార్టర్ అండి. ఇది పక్కన రైతాదులే. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇదండి, బ్రెడ్ది స్లైడర్స్ అంటారు, చికెన్ స్లైడర్స్. ఇది కూడా చేసాం కదా, ఇందాక మీకు చూపించాను కదా, బ్రెడ్ మధ్యలో చికెన్ అది వేసి నైట్ మ్యారినేట్ చేసి అది ఈ ఐటెం చేసాము. నెక్స్ట్ ఇది ఇంకో ఫ్రెండ్ పట్టుకొచ్చారు, ఇది చికెన్ ఫ్రైయే, మంచి చిన్నగా పకోడీ టైప్లో అదిరిపోయింది ఇది కూడానే. ఇంకా పిల్లల కోసం పాస్తా కూడా పెట్టామండి, సరదాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు పాస్తా. ఎన్నున్నా సరే బిర్యానీ మాత్రం ఉండాలి కదా, ఇది అక్క చేసుకొచ్చింది. అందుకే ఇవాళ నాకు చాలా టైం మిగిలింది అనమాట ఆ డిజర్ట్స్ డెకరేషన్ అంతా చేయడానికి. ఈ బిర్యానీ ఉంటే అసలు పని అవ్వకపోతుంది నాకు. సో యా, ఇది అక్క పట్టుకొచ్చింది. ఇది మా టేబుల్ డెకరేషన్. మేరీ క్రిస్మస్. ఓకే, తినడం మొదలెడతామండి. ఐటెంలు అన్నీ పెట్టాం కానీ వాళ్ళు తినవట్లేదు ఇందాక నుంచి. ఇక్కడ చేసిన ఐటెంలు ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా హోమ్ మేడ్ ఐటెంలు, అది మాత్రం మీరు గుర్తించాలి, గమనించాలి. యా, ఫుడ్ చాలా బాగుందంట. ఫుడ్ నేనే చేయను, ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నారు. యా, కాషన్ కియా ఇప్పుడు చూసిన ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొడదా? కాషన్ కియా ఆల్రెడీ हमने बोल दिया ऑलरेडी. గ్రీన్, బ్లూ, yellow, pink, blue, yellow. I think colors are more. Yeah, now yellow, blue, immediately, fast, okay. Hey, done, out.
Okay, both are out. She did red. She did it correctly. Okay. And then she said red, right? She was red. What a song, but jingle bell, jingle bell, jingle all the. Merry Christmas. Thank you. Bye bye.